మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డోర్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇవాళ ఎస్సీ అట్రాసిటీలో శిక్ష పడిన వ్యక్తిని ఇప్పటికింకా కూడా కనీస నైతిక బాధ్యతలు పాటించకుండా అంబేద్కర్ 120 అడుగులు విగ్రహం పెట్టానని సంతోషపడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ తోట తింబుతులు కూడా ఇంకా పక్కన పెట్టుకుని ఆయన ఎస్సీలకి పెద్దపేట అంటున్నాడంటే ఇటువంటి అన్ని తగ్గాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వాన్ని ముందుకు రావాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని జాతులతో పాటు మాదిగ జాతి బిడ్డగా ఈ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు ఎన్నో సాధించిన మందకృష్ణ ఇచ్చిన పిలుపుని ఒక మాదిగ కులమే కాదు ఎస్సీలు 80 ఉమ్మడిగా పోరాడకపోతే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక మాదిగ కులాల మనిషి కాదు. ఈ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చిన పిలుపుని మాదిగలతో పాటు వికలాంగులు, వృద్ధులు, వితంతులు కూడా పాటించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని మాదిగ బిడ్డలుగా, ఎంఆర్పిఎస్ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలు కూడా ఆయన పిలుపుని అందుకుని రాష్ట్ర ప్రభుత్వం మారాలనే ఆలోచనతో మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలో ఉండబడే అన్ని కులాల బిడ్డలను కూడా కలుసుకుంటూ మరి ముఖ్యంగా మా మాదిగ బిడ్డల్ని ఈ ఎంఆర్పిఎస్ నల్లకొండ వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటుని మార్చాల్సిన బాధ్యత ఇంకా అక్కడక్కడ మబ్బుల్లో ఉన్న కొంతమందికి వైసీపీని వేడకుండా కనీసం ఎస్సీ సంక్షేమాన్ని మాటలు పేపర్ వర్క్ పడుతుంది తప్ప సొంతంగా అనుభవించలేని వ్యక్తులు కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నారంటే ప్రతి దళిత బిడ్డ ఆలోచించాల్సిన సమయం కూడా ఈ 2024 ఎలక్షనే. ఆ క్రమంలోనే ఎంఆర్పిఎస్ అని పూర్తి మద్దతు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఇంత ధైర్యంగా మద్దతు ఇచ్చి ముందుకు రావడానికి కారణం కూడా ఇది. కనుక ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామంలో తిరిగి ముందు మన ఓటుని, మన శాతాన్ని మనం పెంపొందించి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు, ఇప్పుడు ఎన్డీఏ అవసరం, ఈ 24లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కలయిక విశిష్టత ఏంటి, అసలు మందకృష్ణ గారు ఎందుకు ఈ మద్దతు ఇవ్వగలిగారో ఇంకా అక్కడక్కడ కొంతమందికి మప్పుని విడగొట్టాల్సిన బాధ్యత ఈ సమాజంలో మా మాదిగ జాతులు ఎంఆర్పిఎస్ నాయకులుగా మా అందరి మీద ఉంది. అదే క్రమంలో బుచ్చే చౌదరి గారికి ఎంఆర్పిఎస్ మద్దతు ఇది మూడోసారి. 2014 నుంచి 2019 మాకు ఇంపార్టెంట్ నోట్ ఆ టైం పిలిపినప్పుడు కూడా బుచ్చయ్య గారికి మేము లోకల్గా ఉండబడే మాదిగ బిడ్డలుగా పార్టీలో మా కేడర్ అంతా బుచ్చయ్య గారికి చేయడానికి ఒకటే రీజన్, మొదటి నుంచి ఈయన రాజకీయంలో ఉన్న కానించి ఈ నియోజకవర్గంలో మాదిగలుగా మాకు ఉండబడే ఒక ఆలోచన, మంది గుర్తింపు, అన్న తమ్ముడనే భావంతో బుచ్చయ్య గారు ఉండటం వల్ల మాకు బాగా దగ్గర వెళ్ళేతను మంచిగా ఉండే వ్యక్తి కాబట్టి ఎన్నిసార్లు చేసుకొచ్చిన సపోర్ట్ అనేది రూపాయి ఆర్థిక భారం పడకుండా మాదిగ జాతి స్వచ్ఛందంగా బుచ్చానికి సపోర్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఒక కారణం అయితే ఈరోజు ఈ వయసు ఎంత ధైర్యంగా పోరాడి చీతి సాధించి మళ్ళా రాయమండ్రి రోడ్లు వెనకబడిపోయినాక అభివృద్ధిని అన్నమల్లి సాధిస్తారనే ఆలోచనతో మేము ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ వ్యక్తులు మేమందరం కూడా పుష్కలంగా డబ్బుని సంపాదించి మన కార్పొరేషన్లో పెడతానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు కాబట్టి మనం కలిసి యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ వైఎస్ఆర్, టీడీపీ అని ఆలోచన చేసే ప్రతి మాదిగ బిడ్డలు ఒకటి ఆలోచించాలి, మన సంక్షేమం ఎంతవరకు ఉంది పేపర్లా, మన జీవితంలోకి అందిందా లేదా, ఇది గమనించుకుని త్వరలో రాయమండ్రి రూరల్లో మాదిగల ఐక్యవేదిక బుచ్చన్నకి సమస్యలో ఒక సమావేశాన్ని కూడా పెట్టాలని ఒక ఆలోచనతో ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది. దీన్ని పార్టీలో ఉండబడే మా మాల సోదరులు, పార్టీలో ఉండే మాదిగ బిడ్డలు, జనసేనలో ఉండబడే మాదిగ బిడ్డలు కూడా ఒక ఐక్యతగా ముందుకు రావాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాంజేసి మందకృష్ణ మాదిగ గారి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ 2024 ఎన్డీఏ కూటమి రాకపోతే దళితులుగా మన పేర్లు పేపర్లో పేరు వరకే ఉంటాయి తప్ప అభివృద్ధి అనేది మనకు శూన్యం. ఇది చదువుకున్న మేధావులుగా 2 వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా చేయట్లేదంటే సమాజం మార్పు చెందింది, మార్పు చెందాల్సింది. దళిత వర్గాలకు ఉన్న 59 కులాల్లో మనకున్న నష్టం ఈ సమాజంలో ఏ కులాలకి జరగలేదు. ఇది గమనిస్తారని మరి ముఖ్యంగా మీ అందరినీ పాదాబంధం తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్, జై ఎన్డీఏ. నేను మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నేషనల్ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాను. కృష్ణ మాదిగ యొక్క పిలుపు మేరకు మేము ఎన్డీఏకి అదేవిధంగా బుచ్చి చౌదరి గారికి సపోర్ట్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కృష్ణ మాదిగ అంటేనే సామాజిక న్యాయంతో వ్యవహరించే వ్యక్తి. ఆ క్రమంలో మరి కృష్ణన్న ఈ సమాజానికి
చేసిన సేవలు చూస్తే ఒక మాదిగలకే కాకుండా ఈ సమాజంలో ఉన్న అన్ని కులాల వారికి కూడా మేలు చేసిన వ్యక్తి. ఆయన ఈ ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే మరి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ కాబోతున్నాడు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలాలను అట్టడుగు వర్గాలకు అందాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఇదే క్రమంలో మరి లాస్ట్ టైం మొన్న హైదరాబాద్లో మా సభ చూసుంటారు. మా సభకి మరి పిఎం గారు రావడం, ఆయన వర్గీకరణ నిమిత్తం కానీ లేదంటే ఈ సమాజంలో ఉన్న ఒక సీఎం కానీ వేరే వాళ్ళు కానీ ఆయనతో అంత చనువుగా లేకుండా ఉండే పరిస్థితుల్లో మరి ఆయన మాకు హామీ ఇచ్చాడు. దాన్ని బట్టే మేము ఆయన నమ్మాము. దాని ప్రకారం కృష్ణమాదిగా ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూడా మాకు చాలా న్యాయం చేసింది. ఎందుకంటే వర్గీకరణ చేసి మాకు కనీసం 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 20,000 ఉద్యోగాలు రావడానికి కారణమైన చంద్రబాబు గారు కూడా మాకు చాలా మేలు చేశాడు. ఆ క్రమంలో ఈ జిల్లాపై చూసుకుంటే ఈ జిల్లాలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జీపీ అంటే జిల్లా కోర్టు జీపీ ఏ అగ్రవర్ణాలు తీసుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఈ మన బుచ్చి చౌదరి గారి టైంలో మరి యార్లగడ్డ అశోక్ కుమార్ గారికి జీపీ ఇప్పించి మాకు న్యాయం చేశారు. మేము దానికోసం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బుచ్చి చౌదరి గారికి. అదే రకంగా భవిష్యత్తులో కూడా సమన్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు మీరు మేలు చేస్తారని మా కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా విలేజ్లో అన్ని ప్రాంతాలకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి మేము ఈవినింగ్ టైం వెళ్ళి మా వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అన్ని ఓట్లన్నీ తెలుగుదేశానికి అదే రకంగా కూటమికి పడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.